హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి ఏంది అంటే బ్యాక్ సైడ్ నా బాక్స్ అయితే కనిపిస్తుంది కదా, మొబైల్ సంబంధించినవన్నీ కూడా. అవన్నీ సర్దేటప్పుడు ఏంటంటే నా పాత ఐఫోన్ 5s అయితే దొరికింది. అంటే దీన్ని ఏం చేశానంటే వెనకాల నాకు రెడ్మీ సంబంధించిన ఒక బాక్స్ అయితే ఉంటుంది మొబైల్ది. ఆ బాక్స్లో పెట్టనుండే. బట్ నేను ఎప్పుడూ చూడలేదు. బట్ ఇవాళ బాక్స్ అనేది సదిరేటప్పుడు నాకు ఈ ఐఫోన్ 5s అయితే దొరికింది. అప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ నేను 6 years అయింది తీసుకొని వచ్చేసి దీన్ని. సో ఏంటంటే ఛార్జింగ్ అవ్వలేదు, అప్పుడు ఒక 2 months మాత్రమే యూజ్ చేసిన. సో ఛార్జింగ్ ఎక్కట్లే అని చెప్పేసి దీనైతే పక్కన పడడమే జరిగింది. ఇప్పుడు 6 years తర్వాత ఈ రోజు నేను మళ్ళీ దీనికైతే ఛార్జింగ్ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఒకవేళ ఛార్జింగ్ అవుతుందా లేదా క్లారిటీ చూద్దాము. ఇన్ కేస్ ఛార్జింగ్ అయ్యిందనుకోండి, నాకు ఆల్రెడీ ఒక వ్లాగింగ్ ఛానల్ ఉంది ప్రెజెంట్ వచ్చేసి. అందులో ఓన్లీ ఏంటంటే మినీ వ్లాగ్స్ పెడుతూ ఉంటా. సో అందుకని ఏంటంటే ఒకవేళ ఇది వర్కింగ్ కండిషన్లో వచ్చిందనుకోండి, నేను ఏం చేస్తా అంటే దీనికోసం ఒక మంచి ట్రైపాడ్ తీసుకొచ్చేసి, అండ్ ప్రెజెంట్ నా దగ్గర వచ్చేసి ఏంటంటే ఈ ఒక బోయా మైక్ ఉంది. అంటే ఇది వచ్చేసి రాడ్ దీనికి సెట్ చేసిన ఇది వచ్చేసి. సో ఇలా క్లారిటీ చూసుకోవచ్చు. సో వచ్చేసి మైక్ ఉంది. సో ఈ మైక్ని పర్మనెంట్గా దానికి సెట్ చేసి ఒక వ్లాగింగ్ సెటప్ అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. అంటే ఇదే మొబైల్ని ఈ వీడియోస్కి, వ్లాగింగ్కి, ఎడిటింగ్కి అన్నిట్లో యూజ్ చేయలేమని చెప్పేసి సో దీన్ని సపరేట్గా పెట్టేసామనుకోండి, దానికి ఉండిపోతుంది. అండ్ ఐఫోన్ 5s అంటే తెలుసు కదా, క్లారిటీ బాగానే ఉంటుంది. సో సరిపోతుంది మినీ వ్లాగ్స్ అని చెప్పేసి అయితే అనుకుంటున్నా. సో చూద్దాం. సో అన్నీ సెట్ చేసిన తర్వాత ఇది వర్క్ అవుతుందా లేదా, ఆన్ అవుతుందా లేదా అని చెప్పి క్లారిటీ అయితే చూద్దాం. సో దీనికోసం వచ్చేసి ఏంది అంటే మా ఫ్రెండ్కి కాల్ చేసి అడుగుతుందంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న అడాప్టర్స్ అయితే పెట్టకమన్నాడు. సో దీనికోసం తక్కువ వాల్టేజ్ ఉన్న అడాప్టర్ పెట్టాలి అంటే మా డాడీది వచ్చేసి ఏంటంటే లావా ఫోన్ రీసెంట్గా తీసుకున్న డబ్బా ఫోను. సో దానికి ఏంటంటే 5 volts సంబంధించిన అడాప్టర్ అయితే వచ్చింది ఛార్జరు. సో దాన్ని యూజ్ చేద్దామని చెప్పేసి అయితే పిక్ చేసుకున్నా. అండ్ దీనికి ఏంటంటే లైట్నింగ్ పోర్ట్ కావాలి. ఎందుకంటే నేను అప్పుడు యూజ్ చేశాను కాబట్టి ఆ లైట్నింగ్ పోర్ట్ కేబుల్ లేదు ఇప్పుడు. సో దానికోసం ఏంటంటే ఒక 50 రూపీస్ పెట్టేసి యూఎస్బీ ఏ పోర్ట్ నుంచి లైట్నింగ్ పోర్ట్ సంబంధించిన ఒక పోర్ట్ సంబంధించిన ఒక పిన్ అయితే తీసుకొచ్చుకున్నా. సో ఇవి రెండింటిని అయితే కనెక్ట్ చేసి నేనైతే పవర్ ఇన్పుట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఫైనల్‌గా పవర్ ఇన్పుట్ ఇస్తే ఏందంటే ఛార్జింగ్ సింబల్ అయితే చూపిస్తుంది. బట్ నేను 6 years బ్యాక్ పెట్టినప్పుడు కూడా నాకు ఇలాగే చూపించుండే. బట్ 1 hour 2 hour వెయిట్ చేసినా కూడా ఆ సింబల్ అలాగే ఉంటుండే. మరి ఇప్పుడు పెట్టాను, మరి ఇప్పుడు అలాగే ఉంటుందా, ఛార్జ్ అవుతుందో చూద్దాము. అండ్ ఫైనల్లీ ఒక 15 minutes వెయిట్ చేసిన తర్వాత నా మొబైల్ అయితే ఆన్ అవ్వడమే జరిగింది. మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. యాపిల్ లోగో రావడమే జరిగింది. అదేంటంటే చాలా డేస్ అయిపోయింది దీన్ని యూజ్ చేయక. అండ్ అంతేకాకుండా ఏందంటే దీంట్లో నా ఫోటోస్, డాక్యుమెంట్స్ చాలా ఉండే. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను 6 years బ్యాక్ పెట్టిన వాల్‌పేపర్ కూడా అలాగే ఉంది. బట్ ఏందంటే దీనికి నాకు పాస్వర్డ్ తెలీదు. బట్ అప్పుడు నేను డైరీలో రాసి పెట్టుకున్న పాస్వర్డ్ అయితే. అది ఓపెన్ చేసి ఒకసారి నేను క్లారిటీ చెక్ చేస్తాను. అది పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని ఓపెన్ చేసుకుంటా. అంతే కూడా ఐక్లౌడ్ ఐడీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా సెటప్ అయితే చేసుకుంటాను. చేసుకున్న తర్వాత ఏంది అంటే దీన్ని ఒకసారి నేను వీడియో షూట్ చేసి ఎలా ఉంటుంది ఏంటో క్లారిటీగా చూస్తాను. అండ్ ఫైనల్ గైస్, ఓవరాల్‌గా సెటప్ చేసిన తర్వాత నా ఫోన్ అయితే వర్కింగ్ కండిషన్‌లోకి అయితే రావడమే జరుగుతుంది. సో ప్రెజెంట్ ఛార్జింగ్ చూసుకోవచ్చు 75% అయితే ఉంది. అప్పుడు నేను ఆల్రెడీ 92% అయితే ఛార్జింగ్ అయితే పెట్టాను. ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా, మధ్యలో డిస్కనెక్ట్ అవ్వకుండా కంప్లీట్‌గా అయితే మంచిగా ఛార్జింగ్ అయితే అవుతుంది. 75 దాకా వచ్చింది ప్రెజెంట్ వచ్చేసి. సో దీంతోని నేను మినీ వ్లాగ్స్ అయితే షూట్ చేయడానికి ట్రై చేస్తాను నా వ్లాగింగ్ ఛానల్‌లో. ఎలా వస్తుంది ఏంటి అనే క్లారిటీగా చూద్దాము. ఒకవేళ మీకు కూడా నా మినీ వ్లాగ్ చూడాలని చెప్పేసి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నా వ్లాగింగ్ ఛానల్ ఇస్తాను, వెళ్లి చెక్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, ఎందుకంటే మీరు ఈ ఛానల్ చూసిన వాళ్ళు నా వ్లాగింగ్ ఛానల్ చూడాలని ఏం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి, లేదంటే లేదు. అండ్ చాలామంది కూడా వ్లాగ్ చేయాలని చెప్పి చాలా మందికి ఉంటది కదా. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఎలా చేయాలి, ఎలా సెటప్ చేసుకోవాలి, ఏంటి అని చెప్పేసి నేను క్లారిటీగా అయితే నేను వీడియో చేస్తాను. సో దానివల్ల మీరు కూడా, మీరు గర్ల్స్ అయినా, బాయ్స్ అయినా అందరూ కూడా మంచిగా వ్లాగింగ్ అయితే చేస్తూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు యూట్యూబ్ నుంచి. మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్టే ఇంటి దగ్గర మీ చేతిలో ఉండే మొబైల్‌తోనే షూట్ చేసుకొని, ఎడిట్ చేసుకొని అప్‌లోడ్ చేసుకోవచ్చు కాబట్టి డెఫినిట్‌గా ఒక ఫ్యూచర్ ఉంటుంది. ఏదో ఒకటి డెఫినిట్‌గా సక్సెస్ అవుతారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. సో దానికి సంబంధించిన డెడికేటెడ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను.